నమస్కారం సిసిసి ఛానల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు. చికెన్ గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తీసుకుంటే వైరస్ ప్రభావం ఉండదన్న మంత్రి అచ్చెన్నాయుడు. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత. చంద్రబాబు పాలనలో అరాచకాలు ఆపకపోతే ప్రజలే సాగనంపుతారన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలన్న శైలజానాథ్. యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ. ఆకువీడు మండలం సిద్ధాపురంలో శాస్త్రోక్తంగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న పరిసర గ్రామాల భక్తులు. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం అవాస్తవమన్నారు. రాష్ట్రంలో 10 కోట్ల కోళ్లు ఉంటే 5.42 లక్షల కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయని తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంక మిగిలింటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళు ఉంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి, ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడా ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం. ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం. ఆ పౌల్ట్రీస్కి దగ్గర ఉన్నటువంటి 10 కిలోమీటర్లో షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం. మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి 10-15 రోజులు కోళ్ళు తినొద్దు, గుడ్లు తినొద్దని టామ్టామ్లు వేయించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం, దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగింది. ఇదేదో డైరెక్ట్గా కోడి మాంసం తినరు, డైరెక్ట్గా గుడ్లు తినరు. ఇది
ఒకవేళ ఎక్కడైనా చిన్నది ఉంటే డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ వ్యాధి బతుకుంటుంది. 70 డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్ చనిపోతుంది. ఈవేళ కోడిగుడ్డు ఉడకబెట్టినా సరే 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి దగ్గర ఉడుకుతుంది. ఈవేళ కోడి మాంసం ఉడికినా 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉడుకుతుంది. ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇది కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మేము డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తే ఈ పౌల్ట్రీ వాళ్ళు సరిగా శానిటేషన్ చేయకపోవడం వల్ల. ముఖ్యమంత్రిగా తన పాలనలో అరాచకాలను ఆపకపోతే నియంతలు ముస్సోలిని గడాఫీలకు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా పాలనలో తన అరాచకాలను ఆపకపోతే నియంతలు ముస్సోలిని గడాఫీలకు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనను గాలికి వదిలి అధికార దుర్వినియోగంతో దౌర్జన్యాలు దాడులతో సమాజంలో ఆందోళన పెంచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలే ఊపిరిగా కూటమి పాలన సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, అతి తక్కువ కాలంలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే లేదని దుయ్యబడ్డారు. తీస్తాము అన్న విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలి కూడా. అనేక రకాలైన హామీలను ఇచ్చి ఆ హామీలను తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన దుష్ట పరిపాలనకు తెరదీసినారో కూడా మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో మనం గమనిస్తే ఇప్పటికి కూడా మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు తాడిపత్రిలో పెద్దారెడ్డి అయితేనేమి, ఇటువైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, ఈవెన్ ఈ రోజుకు అనంతపురం జిల్లాలో రామగిరి వైపు వెళ్లాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకుని, పోలీసుల పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అనే ఆంక్షలను కూడా విధించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రామగిరి మండలం అనేది అది పాకిస్తాన్ బార్డర్ కాదు, లేదా చైనా బార్డర్ కాదు. అక్కడికి వెళ్లాలంటే ఖచ్చితంగా పోలీసు వారు అడ్డుకుంటున్నారు. అక్కడికి పోవటానికి పర్మిషన్ తీసుకోవాలి. మేము పర్మిషన్ ఇస్తేనే మీరు వెళ్ళాలి. ఏమి అంటే అక్కడ పరిటాల కుటుంబం నుంచి మీ ప్రాణాలకు హాని ఉంటది అనే మాటను మాట్లాడుతున్నారు పోలీస్ వ్యవస్థ. ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో లేదు. మనం ఈ రాష్ట్రంలో పల్నాడు ప్రాంతంలో గమనిస్తే బుల్డోజర్లతో పోలీసుల సమక్షంలోనే ఇండ్లను, మిద్దెలను కూల్చిన ఘటనలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలోనే హరికెర అనే గ్రామంలో కర్నూలు జిల్లాలో పట్టపగులు దారుణాతి దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఉద్యోగిగా ఆయన ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగాన్ని వదులుకుంటావా లేదా సస్తావా అని చెప్పి కళ్ళుల్లో కారం కొట్టి దారుణాతి దారుణంగా నరికిన ఘటనను కూడా మనం గుర్తు చేసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రశాంతత లేనే లేదనేది కూడా మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఎక్కడైతే ఫెయిల్ అవుతాయో, శాంతి భద్రతలు ఎక్కడైతే కుంటుపడతాయో అక్కడ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇటీవల వైసీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇటీవల వైసీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలన్నారు.
ఏపీలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై పవన్ సీరియస్ కామెంట్స్ చేసిన తర్వాతనే పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇప్పుడు శైలజానాథ్ శాంతి భద్రతలపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కోసమే గానీ ఏదో ప్రతీకారాల కోసం కాని సంగతి అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది మీరు సూపర్ 6 అమలు చేస్తారని, సూపర్ 6 అమలు చేయలేని డబ్బులు లేవని మాట్లాడిన బాబు గారు, సీఎం గారు గౌరవంగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మాట ఇచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం గుర్తు లేదా? మీ దగ్గర పైసలు ఉన్నాయో లేదో ఆలోచన లేదా? ఆలోచన లేకుండా మీరు మాట ఇచ్చింటే మమ్మల్ని మాయ చేద్దామని, మోసం చేద్దామని, ఒకవేళ ఇప్పుడు చేయకూడదు అనుకుంటే మీరు మాకు చేయకూడదనే కోరిక ఉండడం వల్ల తప్ప ఇంకోటి కాదని నేను బలంగా నమ్ముతా ఉన్నా. మీరు ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పేసి. అదే అసెంబ్లీలో మళ్ళీ 6.5 లక్షలకి 7 లక్షలకు కుదించి దాదాపు 7 లక్షల కంటే తక్కువ కోట్ల అప్పు ఉన్నాయని చెప్పారు కదా. అంటే అచ్చంగా మీకు ఇప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు లాభం వచ్చింది కదా. ఆ లెక్కల్లోనే సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సరానికి 48,000 50,000 కోట్ల ఖర్చు అవుతాయని మీ లెక్కలు చెప్పారు కదా. ఆ లెక్కన 10 సంవత్సరాలు చెప్పొచ్చు 5 లక్షల కోట్లు అయితే. 3 లక్షల కోట్ల అనుకున్నా కానీ ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా ఆఖరికి సూపర్ 6 అమలు చేయొచ్చు. మీరు దయచేసి ప్రజలకు ఇవ్వాలంటే మీకు కష్టంగా ఉంటుంది. కేవలం పేరు ప్రఖ్యాతులకి ఫోటోల కోసం మాత్రం మీరు కార్యక్రమాలు చేస్తారు. అట్లా కాకుండా తక్షణం సూపర్ 6ని అమలు చేయాలి. మన ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణ క్షమాపణలు గిమాపణలు ఇక్కడ పనిచేయవు. ప్రజలకు ఏం మాట ఇచ్చారో పాలకుడిగా ఆ పని చేసి తీరాలి. తక్షణం సూపర్ 6 అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో ఈ రోజున వెనుకబాటుతున్నాం. ఈ 7-8 నెలల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో మీరు చేసిన పని ఒక్కటి కూడా లేదు, ఒక్కటి కూడా కనపడడం లేదు. ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దొడ్డిదారిన ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి కనపడలే ఇక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కారణానే ఇంతవరకు ఆగిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక సత్యదూరంగా అబద్ధాలతో ఎంతో కాలం జీవితాన్ని తీసుకెళ్ళలేరు. శాంతి భద్రతల గురించి తక్కువ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటా ఉన్నాను. నాగరికి నేను ఒక్కటే అందరినీ కోరుకున్న మాట ఒక్కటే, పరిపాలన కోసం ప్రభుత్వాలు ఉంటాయి. పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, అట్లాగే సంఘంలో శాంతి, అట్లాగే అందరూ కూడా ధైర్యంగా బతికే ఒక రోజు ఉంటాయి తప్ప భయపడుతూ ఉండే కాలాన్ని తెచ్చే మీ ప్రయత్నం మంచిదిగా అని చెప్తున్నాం. ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సహకారంతో వాళ్ళతో కలిసి ఖచ్చితంగా మీ విధానాలు ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం మాట్లాడాలి. ఈరోజు ఎవరు మాట్లాడినా మెడికల్ కాలేజ్ చూసాం, కళ్ళు ఎదురుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాం. పోలవరం ఎత్తు తగ్గించి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని గుర్తుపెట్టుకుని ఆఖరికి మీ నడవడిక మంచిది కాదు. మీ యొక్క కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడానికి మేము పనిచేయాల్సి సిద్ధంగా తెలియజేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా ఆ రోజున ప్రాజెక్ట్ అనంతాన్ని అన్ని పార్టీలతో ఏర్పాటు చేశాం. నేను కోరుతా ఉన్నా ఈ రోజున ఆ పేరు కాకుండా ఇంకొక పేరు, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికార పక్షాన్ని కోరుతా ఉన్నా. ఇంకొక హుంకరింపులకో బెదిరింపులకో మాత్రం ఉండకూడదనే విజ్ఞప్తిని మేము ముందుంచుతా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం సిద్ధాపురం గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం సిద్ధాపురం గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి తపతి సుబ్బయ్య, శివ విగ్రహ ప్రతిష్ఠాచార్య మొవ్వా సుబ్రహ్మణ్యం రవి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ స్థాపన, నవగ్రహ ప్రతిష్ఠ, కలశ స్థాపన తదితర విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు తిలకించడానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అఖండ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ భూపతిరాజు తిమ్మరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ రోజున మా గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. గ్రామస్తులు కానీ బయట నుంచి వచ్చే వ్యక్తులు కానితో మా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. అదే రకంగా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మా గ్రామం మీద కానీ మా గ్రామ ప్రజల అందరి మీద కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణంలో మాకు పూర్తిగా సహకరించినటువంటి కంచి వాస్తవులు శ్రీ సుబ్బయ్య సపత్ గారికి, వారి కుమారులు శివసపత్ గారికి, ఇక్కడ మాకు మార్గదర్శకులుగా ఉన్న మవా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కూడా మా గ్రామం తరఫున ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాం. గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన సిద్ధాపురం గ్రామంలో వేంచేస్తున్నటువంటి పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్ట పాంచాన్విక దీక్షా మహోత్సవంగా ఈరోజు పరిసమాప్తమైంది. ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి యంత్రస్థాపన, బింబస్థాపన, మహాపూర్ణాహుతి, కుంభాభిషేక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా భక్తుల యొక్క అందరి సహాయ సహకారాలతోటి నిర్వర్తించడం జరిగింది. స్వామివారిని ఆలయంలో ప్రవేశింపజేసి ఈ గ్రామాన్ని, గ్రామ శ్రేయోభివృద్ధిని కోరి స్వామికి నమస్కారం చేసి ఆయన స్వామిని ఆలయంలో ప్రవేశింపజేయడం జరిగింది. భీమవరం ఇలవెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవ మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 14వ తేదీ శుక్రవారం ఉదయం అఖండ అన్న సమారాధన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 14వ తేదీ శుక్రవారం ఉదయం అఖండ అన్న సమారాధనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 1,00,000 మంది భక్తులకు ఏర్పాటు చేస్తున్నామని నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ఆలయంలో కుంభం వద్ద పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లను 1 టౌన్ సిఐ నాగరాజు పర్యవేక్షిస్తున్నారు. శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి 61వ వార్షిక మహోత్సవ సందర్భమున జనవరి 13 నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు శుక్రవారం దాకా అనగా రేపు అఖండ అన్న సమారాధన కార్యక్రమం. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు పురపర్తి రామాంజనేయుల గారు, అంజబాబు గారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మ గొప్పకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. జరిగిన ఈ 31 కార్యక్రమాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన భీమవరం మున్సిపాలిటీ వారికి, భీమవరం పోలీసు డిపార్ట్మెంట్ వారికి, భీమవరం పత్రికా విలేకరులకు, భీమవరం ఆర్టీసీ వారికి మా నీళ్ళుండి కూరగాయ పళ్ళ తరపున నమస్సుమాంజనేయులు. ఈ కార్యక్రమాలకు అన్ని విధాల సహకారం చేసిన భక్తులకు, 50 మంది ప్రజానీకానికి, యావత్ ప్రపంచ ప్రజానీకానికి అన్ని విధాల కార్యక్రమాలుగా అన్ని విధాల ధన సహకారం చేసిన భక్తులందరికీ కూడా మా నీళ్ళుండి కూరగాయ పళ్ళ వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ తరపున నమస్సుమాంజనేయులు తెలియజేస్తారు. శ్రీ శ్రీ మావుళ్ళమ్మ 60వ ఈరోజు 14వ తారీఖు ఈరోజు జరుగుతున్నది. ప్రజలందరూ కూడా అంతర్జాలం పాల్గొని నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమాలు ఒక ఎత్తు, రేపు జరగబోయే అఖండ అమర సమారాధన ఒక ఎత్తు.
అలాగే రేపు ఉదయం 7:30 ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనేయులు గారు అంజబాబు గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. జరిగిన తర్వాత ఎంతమంది వచ్చినా సరే, మేము 1,00,000 మంది అనుకుంటున్నాం, ఎంతమంది వచ్చినా సరే మేము ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రసాదం అందజేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే భక్తులు కూడా క్యూ లైన్లు పాటించి ఎక్కడా తొక్కిసలాట జరగకుండా క్రమ పద్ధతిలో రావాలని కోరుకుంటూ ఇట్లు నీరుళ్ళ కూరగాయల పండుగ వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ ప్రతి ఏటా జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా అఖండ అన్న సమారాధన ఎంతో వైభవంగా జరగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒక అరగంట అటు ఇటు అవ్వచ్చు, కానీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. కొంతసేపు వేచి చూసినా చక్కని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాబట్టి భక్తులందరూ కూడా ప్రజలు విచ్చేసి అమ్మవారి ప్రసాదం తీసుకొని తరించవలసిందిగా కోరుచున్నాం. విజ్ఞప్తి, భక్త మహాశరారా, కొలిచే వారికి కొంగు బంగారామయ్యే చల్లని తండ్రిగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే దైవస్వ రూపంగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా, అందరినీ కాపాడే చల్లని తండ్రిగా, ముగ్గురమ్మల మూల పుటంగా ఆంధ్రదేశంలోని అమ్మవారి పేరు తెలియని వారు, అమ్మవారి తలవని వారు లేరు. దేశ విదేశాల నుంచి కూడా అమ్మ మా ఊళ్ళమ్మ తల్లి అని మీ కరుణ కటాక్షాల కోసం, మీ చల్లని దీవెనల కోసం దూర తీర ప్రాంతాలని కూడా ఎంతో మంది దేశ విదేశాల నుంచి కూడా తరలి వస్తున్న భక్తులందరినీ కూడా తన కరుణ కటాక్షాలతో కాపాడుతున్న కల్పవల్లి అమ్మల గన్న అమ్మైన శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి యొక్క మన భీమవరం పట్టణంలో కొలువై ఉండటం మనం చేసుకున్న ఎంతో అదృష్టం. పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొంతకాలంగా రొయ్యల సాగులో నష్టపోతున్న రైతులు తెల్ల సందువా సాగుపై దృష్టి సారించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొంతకాలంగా రొయ్యల సాగులో నష్టపోతున్న రైతులు తెల్ల సందువా సాగుపై దృష్టి సారించారు. భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన రొయ్య రైతులు కొంతమంది తెల్ల సందువా సాగును ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో తెల్ల సందువా సాగు కొత్తదని చెప్పవచ్చు. తిరుమాని ధనంజయ్ అనే రైతు 4 నెలల క్రిందట 4 ఎకరాల ట్యాంకులో తునిలోని వైభవ్ హ్యాచరీస్ నుండి తెల్ల సందువా సీడ్ను తీసుకొచ్చి సాగు ప్రారంభించారు. ఈ సాగుకు 6 నెలల సమయం పడుతుందని, అర కేజీ నుంచి కేజీ వరకు సందువా పెరుగుతుందని వైజాగ్ ఐసీఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ డాక్టర్లు చెబుతున్నారు. అయితే రైతు ధనంజయ్ మాత్రం 4 నెలల అనంతరం ఈరోజు చెరువులో సందువా సాగును పరిశీలించగా ఒక్కొక్క చేప 400 గ్రాముల వరకు పెరిగింది. రొయ్యల వల్ల నష్టపోతున్న రైతులు భవిష్యత్తులో ఈ సందువా సాగుపై కూడా దృష్టి సారించి లాభపడాలని ఆయన కోరారు. కొంచెం వీక్ గా ఉంది కాబట్టి వేరే రీసెర్చ్ చేస్తున్నారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ లో ఉంది. వాళ్ళు వైభవ్ హ్యాచరీస్ తుని కపిల్ వారి ద్వారా మాకు మా చెరువులో ఫస్ట్ టైం వేశారు వెస్ట్ గోదావరిలో. ఇది 6 months క్రాప్ అండి. 6 months కి అర కేజీ నుంచి కేజీ వస్తుంది సైజు. ప్రస్తుతం మేము ఇది 4వ రన్ అవుతుంది. ఇప్పుడు మాది చాలా ప్రోత్సాహంగా ఉంది. మరి వెస్ట్ గోదావరి రైతులందరూ కూడా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇది చేస్తే వారికి బాగుంటది. ఈ హ్యాచరీ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. దీని టెక్నికల్ నేమ్ వచ్చి అమెరికన్ పాంపినో, దాన్ని గోల్డెన్ పాంపినో అని కూడా అంటారు. వాడుక భాషలో ఇది తెల్ల సందువా. CMFRI విశాఖపట్నం డాక్టర్ శేఖర్ గారు, HOD జో పుదన్ గారు, వీరిద్దరు కూడా చాలా ప్రోత్సాహంగా మా రైతులకి ఎంకరేజ్మెంట్. మేము కొత్తగా 4 ఎకరాల్లో వైట్ పాంప్లెట్ అంటే తెలుగులో సందువా అంటారు, మీరు వేసి 4 months రన్నింగ్ లో ఉంది. అలాగే గవర్నమెంట్ ప్రోత్సాహంతో వైభవ్ యాశ్రీ సాయి కపిల్ గారి ద్వారా మా ట్యాంకులో, అలాగే జీవి గారి ద్వారా ట్యాంకులు వేయడం జరిగింది. దీన్ని చాలా ఆనందంగా ఇప్పుడు వనామీ రైతులు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడి పొలాలు అమ్ముకుంటే చాలా ఆర్థిక నష్టాల్లో ఉన్నారు. అలాగే వనామీ కల్చర్ లో వైరస్ వల్ల చాలా ఇబ్బందులు పడి కూలి పనులకు వెళ్ళే పరిస్థితులకు వచ్చారు. దానికోసం గవర్నమెంట్ రీసెర్చ్ ఈ వైజాగ్ ఇన్స్టిట్యూట్ మెరైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి వైభవ్ యాశ్రీ ద్వారా మాకు ఈ సీడ్ ఇవ్వడం జరిగింది. ఇది 4 months కి మాకు యావరేజ్ గా 350, 360, 400 grams వచ్చినాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని కూడా రైతులు కూడా యాక్టివ్ గా చూసుకుని దీన్ని ఎదరికెళ్ళేలాగా
5 months-లో వనామీ కూడా 3 months-లో మనకు ఆర్థిక నష్టం లాభం కొందరికి వస్తుంది, కొందరు నష్టపోతున్నారు. అదే వనామీ చేప అయితే మనకి తెలిసిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా రైతులు కూడా మంచి యాక్టివ్గా ఉండి ఈ తీసుకుంటే మనకి సీడ్ కూడా గవర్నమెంట్ ద్వారా మనకు అందుబాటులోకి వస్తుంది. అలాగే మీరు కాంటాక్ట్ చేయాలంటే వైభవ్ హ్యాచరీస్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వెస్ట్ గోదావరిలో కూడా ఈ వనామీ ట్యాంకుల లాగా మన కల్చర్లో చేసేలాగా ఇప్పుడు ఫస్ట్ టైం ఇది. దీనికి కూడా ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది, ఏరియాటర్స్ వాడవలసిన ఎక్కువ పరిస్థితి ఉంటుంది. దీనికి నాకు ఈవేళ మేము ఇది చూడడం కోసం లాగించి చూడడం కోసం ఇందులో కూడా రేయి కూడా వేసుకోవచ్చు మనం హారికల్చర్ కింద. మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా మంచి సబ్సిడీల మీద రైతులకు అందుబాటులో ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ సీడ్ ఇచ్చిన గవర్నమెంట్ డాక్టర్స్కి అలాగే వైభవ్ యాశ్రీ సాయి కపుల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేసవిలో ఎండలు మండిపోయినా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈ వేసవిలో ఎండలు మండిపోయినా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు చల్లదనం కోసం ఏసీలను వినియోగిస్తూ ఉండడంతో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ఇప్పటికే మార్కెట్లో ఏసీల కొనుగోళ్లు భారీగా పెరిగిపోయాయి. మే నెలలో పరిస్థితులు దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది విద్యుత్ వినియోగం దాదాపు 100 మిలియన్ యూనిట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గతేడాది జనవరితో పోలిస్తే ఇప్పటికే 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీలు వినియోగించే వినియోగదారుల నుంచి కిలోవాట్కు అదనంగా 800 రూపాయల లోడ్ ఛార్జీలను వసూలు చేస్తారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణ పరంగా ఏసీల వినియోగం తగ్గిస్తేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా అంతరాయాలు లేకుండా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె తిలక్ కుమార్ భరోసా ఇస్తున్నారు. అయితే వినియోగదారులు ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకమైన ఆర్డీఎస్ఎస్ కింద సుమారు 200 కోట్ల రూపాయలతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని, మార్చి నాటికి పనులు పూర్తవుతాయని చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా 163 కొత్త వ్యవసాయ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే అధిక వినియోగంతో భారంగా సాగే ఫీడర్లను గుర్తించి వాటిని 2గా విభజించి విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరిస్తామన్నారు. దీనిలో భాగంగా 166 ఫీడర్లను గుర్తించి అదనంగా మరో 166 ఫీడర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 113 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 23 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో 3 కోట్ల రూపాయలతో కొత్త సబ్స్టేషన్ను నిర్మిస్తున్నామని చెప్పారు. 394 కిలోమీటర్ల హెచ్టీ విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 12,087 కొత్త విద్యుత్ స్తంభాలు నెలకొల్పుతామని వివరించారు. గత 3 నెలలుగా అధిక భారం పడే ఫీడర్లను ప్రతి నెల తనిఖీలు చేస్తున్నట్లు ఎస్సీ చెప్పారు. అదనంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 984 మంది వినియోగదారులు ఇంటిపై సౌర పలకాల ద్వారా 3.3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. సూర్యఘర్ కింద ఉత్పత్తి చేసే విద్యుత్కు ప్రభుత్వం 5.80 కోట్ల రూపాయల సబ్సిడీ అందించిందని, ప్రజలు సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని ఎస్సీ తిలక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తూర్పుగోదావరి జిల్లాలో సుమారు మనం ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా కొన్ని ఫీడర్స్ మనం సెగ్రిగేషను బైఫ్రికేషను చేస్తున్నాం. అందులో భాగంగా మనం 163 ఫీడర్లు సెగ్రిగేషన్ చేస్తున్నాం. దానిలో ఇప్పటి వరకు 50 ఫీడర్లు కంప్లీట్ చేసాం. అంతేకాకుండా ఫీడర్ బైఫ్రికేషన్స్ 66 ఫీడర్స్ ఓవర్లోడెడ్ ఫీడర్స్ని బైఫ్రికేషన్స్ మనం ఎస్టిమేషన్ పెట్టుకున్నాం. దానిలో ఇప్పటి వరకు 27 ఫీడర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అంతేకాకుండా మనం సుమారు 113 ట్రాన్స్ఫార్మర్స్ కొత్తవి ఎరెక్ట్ చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇప్పుడు వరకు పోల్స్ మనం 12,087 పోల్స్ని కొత్త పోల్స్ని మనం కొత్తవి ఎరెక్ట్ చేసి ఆ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసుకున్నాం. అంతేకాకుండా 394 సర్క్యూట్ కేఎం హెచ్టీ లైన్ కూడా కొత్త లైన్ వేయడం జరిగింది. మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే సుమారు 3,286 MU విద్యుత్ మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం జరిగింది. ఈ సంవత్సరం 3,386 MU వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ జాన్యువరితో పోల్చుకుంటే ఈ సంవత్సరం జాన్యువరిలో కూడా మనకి ఒక 2% వినియోగం పెరగడం మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజమండ్రి టౌన్లో తీసుకుంటే సుమారు 23 ఫీడర్లను మార్చ్ ఎండింగ్ లోపు బైఫ్రికేట్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతున్నాయి. వీటిని ఒక్కొక్క ఫీడర్ని 2 ఫీడర్లుగా అంటే సగం చేస్తే
మరలా రానున్న ఒక 3-4 ఇయర్స్ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ అంతరాయాలు లేకుండా వినియోగదారులకు సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా ఈ యొక్క అభివృద్ధిని జరుపుతున్నాయి. దీనిలో మన విద్యుత్ వినియోగదారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. విద్యుత్ కోతలు కానీ ప్రజలకు ఎటువంటి విద్యుత్ అంతరాయాలు కానీ లేకుండా ఉండడం కోసం ఈ ప్లానింగ్ చేయడం జరిగింది. వీటిని మార్చి ఎండింగ్ లోపల మ్యాక్సిమం మేము ఐడెంటిఫై చేస్తున్నవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఒకవేళ ఎప్పుడైనా అనుకోని విధంగా ఒక్కొక్క ఏరియాలో సడన్ డిమాండ్ రైజ్ అయితే, అంటే పబ్లిక్ సడన్గా ఏసీలు ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర కొత్తగా ఏసీలు పెట్టడం అనేది జరగదు. ఎక్కడైతే ఏసీలు లేవో అక్కడ కన్జ్యూమర్స్ యొక్క వాళ్ళకి ఎకనామిక్ పొజిషన్ కనుక మ్యాచ్ అయితే సడన్గా ఎక్కువ ఏసీలు పెట్టుకోవడంతో డిమాండ్ పెరుగుతుంది అనమాట. అలాంటివి మనకి ఆ క్షణంలోనే తెలిస్తే వాటిని కూడా ఎదుర్కోవడానికి ఇమీడియట్గా అక్కడ కూడా తగు చర్యలు తీసుకుని కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కానీ ఆ లైన్లను కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడం కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ప్రతి సంవత్సరం నేటి యువత ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల దినోత్సవం రోజున ప్రియురాళ్లను ఆకట్టుకునేందుకు ఎంతో హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఫిబ్రవరి 14న వాస్తవానికి ఒక ప్రియుణ్ణి ఉరితీసిన రోజు కావడం గమనార్హం. పాశ్చాత్యుల నుంచి దిగుమతై భారతదేశంలో యువతను వేలం వెర్రి ఎక్కిస్తున్న వేడుక. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను యువతను పెడదోవ పట్టించే విధంగా జరిగే ప్రేమికుల రోజును బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అఖిల భారతీయ విద్యా పరిషత్, శ్రీరామ్ సేన, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, హిందూ మున్నాని, హిందూ మక్కల్ కచ్చి వంటి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలైతే ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమ జంట కనిపిస్తే వారికి అక్కడికక్కడే పెళ్లి చేసేస్తారు. దీంతో ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా పలుచోట్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భారతదేశంలో ప్రేమికుల రోజుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 14న వివిధ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2012లో ఉత్తరప్రదేశ్ సీఎంగా అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న మాతృపితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయిన శివసేన ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్ సింగ్తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్ సింగ్కు శిక్ష పడిన రోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం. అమెరికా, కెనడా, మెక్సికో, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్ తదితర పాశ్చాత్య దేశాలతో పాటు జపాన్లలో ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇది ఆ తరువాత ప్రపంచవ్యాప్తమైంది. తమ వ్యాపారాలకు కూడా గిరాకీ ఏర్పడడంతో వ్యాలంటైన్స్ డేను బహుళజాతి సంస్థలు, భారతదేశంలోని కొన్ని సంస్థలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని దేశాల్లో దీన్ని 7 రోజుల వేడుకగా జరుపుతారు. ఫిబ్రవరి 7 రోజ్ డే, ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9 చాక్లెట్ డే, ఫిబ్రవరి 10 టెడ్డీ డే, ఫిబ్రవరి 11 ప్రామిస్ డే, ఫిబ్రవరి 12 హగ్ డే, ఫిబ్రవరి 13 కిస్ డే, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటారు. భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. విదేశాలలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇచ్చే విధానం ఉంది. జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్ కార్డును ఇచ్చి పుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. వ్యాలంటైన్ డేకు పంది బొమ్మలకు జర్మనీలో డిమాండ్ ఉంటుంది. అర్జెంటీనాలో ఇక్కడ విభిన్నంగా జూలై 13 నుంచి 20వ తేదీ వరకు వారం పాటు వ్యాలంటైన్ వీక్ గా జరుపుకుంటారు. కొరియాలో ఏప్రిల్ 14ను వైట్ డేగా భావిస్తూ ప్రేమికుల దినోత్సవం ఉత్సాహంగా జరుపుకుంటారు. వ్యాలంటైన్ అనే ఒక ప్రవక్త ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. 270వ సంవత్సరంలో రోమ్ దేశంలో జీవించిన వ్యాలంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వ్యాలంటైన్ కు అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వ్యాలంటైన్ కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు.
ఈ ఘటన జరిగిన 2 దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు. చికెన్ గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తీసుకుంటే వైరస్ ప్రభావం ఉండదన్న మంత్రి అచ్చెన్నాయుడు. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత. చంద్రబాబు పాలనలో అరాచకాలు ఆపకపోతే ప్రజలే సాగనంపుతారన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవాలన్న శైలజానాథ్. యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ. ఆకువీడు మండలం సిద్ధాపురంలో శాస్త్రోక్తంగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న పరిసర గ్రామాల భక్తులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.